కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనలో బీజేపీ కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2026లో మమతా బెనర్జీ సర్కార్ శాశ్వతంగా కూలిపోతుందని స్పష్టం చేశారు. అమిత్ షా మాట్లాడుతూ బెంగాల్లో వృద్ధిస్తున్న బీజేపీ ప్రభావాన్ని తట్టుకోలేక మమతా ప్రభుత్వం హింసతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రతి ఎన్నికల సమయంలో సీఎం మమత భయంతో హింసకు పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. బెంగాల్ ప్రజలు నిస్సందేహంగా మేమెవరమో నిజమేంటో గ్రహించగలుగుతారు. కేవలం హింస లేకుండా ఓటేయండని పిలుపునిచ్చారు. ముర్షిదాబాద్ లో జరిగిన అల్లర్లను ఉదాహరణ చూపిస్తూ మమతా ప్రభుత్వం పోలీసులను అల్లర్లను ఆపేందుకు పంపకపోవడం వల్లే బీఎస్ఎఫ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. హిందువులపై దాడులు జరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లుపై నిరసనల ముసుగుతో మమతా ఎవరిని రక్షిస్తున్నారన్న ప్రశ్నను ఆయన సంధించారు. 2026లో మమత ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వస్తుందని తమ ధీమాను పునరుద్ఘాటించిన అమిత్ షా, చెడు చేస్తున్న నాయకులు జైలుకు వెళ్లకూడదని గుర్ఖాలకు హామీ ఇస్తున్నాను. మేము అధికారంలోకి రాగానే పౌరసత్వ సవరణ చట్టంని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాక ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే రాష్ట్రానికి 8.27 లక్షల కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బెంగాల్లో అభివృద్ధి కావాలంటే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బీజేపీ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హిందువుల రక్షణ కోసం చొరబాట్లపై చెక్ వేసేందుకు కమలానికి ఒక అవకాశం ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమిత్ షా ప్రకటనలతో బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 2026 ఎన్నికల్లో మమతా ప్రభుత్వాన్ని పతనానికి గురిచేస్తామనే బీజేపీ ధీమా తదుపరి రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.